అమ్మా అక్షయ, ఏమైందమ్మా? కళ్ళార్పకుండా నా వంకే అలా చూస్తున్నావు? నాన్నా, అసలు దేవా ఎందుకొచ్చాడు? మనం వాడికి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వలేదే. నేను ఫైనాన్స్ తీసుకున్నది ఆ దేవాగాడి దగ్గరే అన్న విషయం అక్షయ్కి చెప్పి ఇప్పుడు తన సంతోషాన్ని దూరం చేయకూడదు. అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి నాన్నా? అబ్బే ఏం లేదమ్మా, మోహన్కి ఆ దేవాగాడు కావాల్సిన వాడేమో. మాటల్లో మోహనే పిలిచుండొచ్చు. ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పు? ఎందుకు పిలిచాడు నాన్నా? గొడవ చేయడానికా? అలాంటిదేం ఉండదమ్మా. ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం. అనవసరంగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు బాగా అర్థమవుతుందన్నా. నిజం చెప్పండి, ఆ దేవా ఎందుకొచ్చాడు? వాణ్ణి ఎవరు పిలిచారు? చెప్పండి నాన్నా. అమ్మా, నీ మొహం చూసి నేను అబద్ధం చెప్పలేను. నిజం చెప్పేస్తానమ్మా. మీ నాన్న మోసపోయాడమ్మా. నాకు డబ్బు అవసరం ఉందని తెలిసి నా అవసరాన్ని అవకాశంగా తీసుకొని మాయ చేసి నన్ను వాడి వల్ల ఇరుక్కునేలా చేశాడమ్మా. ఏంటి నాన్న మీరనేది? అవునమ్మా. ఎలాంటి షూరిటీ లేకుండా ఒక్క సంతకం పెట్టించుకొని అడిగినంత డబ్బు ఇచ్చారు. వాళ్ళు చేసిన సహాయానికి చాలా సంతోషించాను. కానీ అది ఈ పరిస్థితికి దారి తీస్తుందని నేను ఊహించలేదమ్మా. వాళ్ళేదో పెద్ద ప్లాన్తోనే వచ్చారని నాకు సందేహంగా ఉందమ్మా. నాన్నా, మీరు భయపడకండి. వాడేం చేస్తాడో చూద్దాం. దానికి తగ్గట్టు వాడికి నేను సమాధానం చెప్తాను. అక్షయ, నువ్విక్కడున్నావా? ఆ దేవాగాడు పెళ్లికొచ్చాడు. వాణ్ణెవరు పిలిచారు అక్షయ? అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి? నువ్వేం కంగారు పడకు చెల్లెమ్మా. వాడిది వాటర్ క్యాన్ బిజినెస్సే కదా. శుభలేఖ అందరికీ ఇస్తూ వాడికి ఇచ్చి ఆహ్వానించాను, అంతే. ఏంటన్నయ్యా మీరు? వాణ్ణెందుకు పిలిచారు? మా ఆయనతో కలిసి ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ప్లాన్ చేస్తున్నాడు అన్నయ్య గారు. మేడం, వాడికంత సీన్ లేదు. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను చూసుకుంటాను. వెళ్దాం పదండి. పద చెల్లెమ్మా. పద. వాటర్ గ్లాసులు పెట్టి వాటర్ పోయండి, ఓకేనా? నమస్తే సార్. నమస్కారం. రండి కూర్చోండి. అలాగే. నమస్తే అమ్మా. నమస్తే. సార్, మిగతా బంధువులు వస్తున్నారు, మీరు కానివ్వండి. ఓకే సార్. యాండి, మీకే వడ్డించారు కదా స్వీటు, మళ్ళీ నావిస్తట్లో వేస్తారేంటి? ఇక్కడ కూడా నాసేనా? తినవే ప్రశాంతంగా. అమ్మా తినమ్మా. రే నువ్వు తినరా. నాకు ఇంకా చాలమ్మా. అన్నీ వచ్చేలే చూసుకోండి. నమస్తే సార్, కూర్చోండి. ఇటు రావయ్యా. ఇక్కడ ఏం కావాలో చూడు. సత్యం అదిగో వచ్చాడు. అమ్మా అక్షయ,
భోంచేయండి అమ్మా. ఆ, ఆ. తినండి. ఈ క్యాటరింగ్ అతను 25 ఐటమ్స్ పెడుతున్నట్టుగా అడ్వాన్స్ తీసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు చూస్తుంటే పట్టుమని 10 ఐటమ్స్ కూడా లేవేంటి? 1 2 3 4 5 6 1 2 5 6 1 2 అమ్మా నీ మనవడు ఏం చేస్తున్నాడో ఓసారి అటు చూడు. ఎక్కడా? అటు 5 6 ఏంటి వీడు అన్నం తినకుండా అంకెల్ లెక్క పెడుతున్నాడు. 1 2 5 6 ఏంటమ్మా ఇది? ఒక సమస్య పోతే ఇంకో సమస్య వచ్చేలా ఉంది. సమస్య రావడం కాదు బాబాయ్, మీ కొరికే తాంబూలం ఇచ్చి మరీ ఆహ్వానిస్తున్నాడు విన్ని. అక్కా, ఇప్పుడు వదిన చూస్తే పరిస్థితి ఏంటి? నేను అదే ఆలోచిస్తున్నాను శైలజ. 1 2 3 4 5 6 అసలు లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏంటి? అక్కా, వదిన చూసేసింది. ఏమండి, ఏం చేస్తున్నారు? లెక్క పెడుతున్నాను అక్షయ. వడ్డించింది భోంచేయడానికి, లెక్క పెట్టడానికి కాదు. సైలెంట్ గా తినండి. అది కాదు అక్షయ, ఈ క్యాటరింగ్ ఓనర్ 25 ఐటమ్స్ పెడతారని చెప్పి పర్ హెడ్ 250 రూపీస్ తీసుకున్నాడు. ఇప్పుడు చూడు ఎన్ని ఐటమ్స్ తగ్గించాడో. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి మాట్లాడి ప్రైస్ తగ్గించమని చెప్తాను. హ? అయ్యో, కూర్చోండి. ఏంటి? సైలెంట్ గా కూర్చుని తినండి. ఏదున్నా తర్వాత మాట్లాడుకుందాం. సైలెంట్గా తినాలా? అది కుదరదు. లక్షల లక్షలు డబ్బు తీసుకుంటూ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ పెట్టేస్తే సైలెంట్గా ఎలా తినమంటావు? ఒరేయ్, నీకు దండం పెడతాన్రా, కొంచెం సైలెంట్ గా తినరా బాబు. ఓకే ఓకే, నువ్వు వద్దంటే మానేస్తాను. నువ్వు తిను.